అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడికి ఈ దినం నూతన కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసినటువంటి కుటుంబ కులస్తులకు అందరికీ పేరు పేరున వందనం. ఈరోజు నూతన జిల్లా కార్యవర్గం మా రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు గారి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులుగా తరిగొండ ఈశ్వరయ్య గారిని, ఉపాధ్యక్షులుగా తంబలపల్లి సుధాకర్ గారిని, అక్కడి మర్రిపాటి గంగాధర్ గారిని, అలాగే ట్రెజరర్ గా గోవింద్ సుధాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే యూత్ కమిటీకి జిల్లా అధ్యక్షుడిగా సురేష్ గారిని, జనరల్ సెక్రటరీగా గుడి శివ గారిని ఎన్నుకున్నారు. అలాగే మండల ప్రెసిడెంట్గా లక్కెడ్డిపల్లికి రవీంద్ర గారిని, చిన్న మండలంకి రవి గారిని, పెట్రోల్ రవి గారిని, బాలాజీ సంబేపల్లికి, వీరపల్లికి పవన్ అనే గారిని, అలాగే ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నట్టు త్వరగా వేయడం జరుగుతుంది. ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా మురళీ గారిని, డ్రైవర్ల అసోసియేషన్ సంఘం అధ్యక్షుడిగా వండాలి బాబు గారిని ఇలా ఎన్నుకోవడం జరిగింది. అందరం కూడా ఐకమత్యంతో కురబల అభివృద్ధి కోసం ఈనాటికి కృషి చేస్తారని అందరం కూడా కంకణం కట్టుకున్నాం. అలాగే ముందుకెళ్తాం. కృతజ్ఞతలండి. ఈరోజు మా సమావేశానికి రాయచోటి అన్నమయ్య జిల్లాలో అజయ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినాం. రాష్ట్ర పూర్వస్థాయి మరియు అన్నమయ్య నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినాం. దీనికి అన్ని మండలాల నుంచి అటెండ్ అయినారు. ప్రతి ఒక్కరు వాళ్ళ మండల కమిటీలు కొన్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా జిల్లాలో కానీ కార్యవర్గాన్ని, యూత్ని ప్లస్ ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలని ఇవి ఏర్పాటు చేసాం. మహిళా కమిటీ, వాణిజ్య కమిటీ త్వరలోనే 15 రోజుల తర్వాత ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలో ఈరోజు గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రవిశంకర్ గారిని జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసినారు, నామినేట్ చేసినాము. ఎలక్షన్లో ప్రకారం ఈ నామినేట్స్గా అతనే ఇదైనాడు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా తరిగొండ ఈశ్వరయ్య, రాజంపేట నియోజకము, వీరబల్లి గ్రామస్తుడు, అతను ఎన్నిక కాబడినాడు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా మదనపల్లికి చెందిన మర్రిపాటి గంగాధర్ ఉపాధ్యక్షుడిగా అయినాడు. మరో ఉపాధ్యక్షుడిగా తంబాలపల్లికి సంబంధించిన సర్కార్తో కురవలకోట మండలము గుడే శ్రీనివాసులు గారు ఎన్నిక కాబడినారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కప్పల రాజన్న మదనపల్లి నియోజకవర్గం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క మండలాల నుంచి కమిటీలు ఏర్పాటు చేశారు. అది గౌరవ అధ్యక్షుడైన రవిశంకర్ గారు ఎవరిని ఏమనేది తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ మీడియా కామెంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.